ఏ చిన్న వైద్యానికైనా కార్పొరేట్ వైపు చూడటమే కారణం. అంటే ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో కానీ లేదా ఫ్రీగా కానీ వైద్యం చేయడానికి వీలయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పెద్ద స్థాయి ఉన్నాయి కదా. ఉస్మానియా, గాంధీ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా 2 రాష్ట్రాల్లో. ఇలాంటి వాటిని తయారు చేసుకోవడం కాకుండా వైద్యం మొత్తాన్ని కార్పొరేట్ సెక్టర్కి వదిలేయటం అనేది ప్రధానమైన కారణం. ఆ కారణంతో క్రమేణా ధరలు పెంచుకుంటూ పోతారు. పైగా వైద్యం ఒక వ్యాపారం కింద మారిన తర్వాత మందులు కంపెనీలు తయారు చేస్తాయి. ఆపరేషన్ సామాగ్రి దాన్ని తయారు చేసే కంపెనీలు ఉంటారు. పరీక్షా సాధనాలు తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు లేకుండా అసలు ఏ వైద్యం చేయరు. ప్రతి జబ్బుకి మందు వాడాల్సిందే. ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఇస్ ఎ పిల్ అనే సూత్రం వచ్చేసింది. ఇది మొత్తం కార్పొరేట్ కల్చర్లో భాగమండి. ప్రపంచవ్యాప్తంగానే ఆయుధాల పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ వైద్య పరిశ్రమే. ఆరోగ్య పరిశ్రమ కాదండి, వైద్య పరిశ్రమ ఇది. ఆరోగ్య పరిశ్రమ అనంటే ప్రజలకి తిండి, బట్టలు, ఇల్లు, మంచినీళ్ళు, పరిసరాల పరిశుభ్రత లాంటివి ఇవ్వడాన్ని ఆరోగ్య పరిశ్రమ అంటారు. అది ప్రభుత్వం నేరుగా చేయాల్సింది. వైద్య పరిశ్రమ అంటే మందులు, పరీక్షా సాధనాలు, ఆపరేషన్ సాధనాలు, ఆసుపత్రులు, నర్సులు, డాక్టర్లు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ వస్తాయి. మన సిస్టమ్ ప్రధానంగా రోగం వస్తే స్పందించేటట్లే ట్యూన్ అయి ఉంది. అసలు రోగమే రాకుండా ఎలా చేసుకుందాం అనేది జనంలో నా కల్చర్ నేర్పించలేదు. ప్రభుత్వాలు కూడా దానిపై పెద్దగా శ్రద్ధ చూపించవు. మనిషికి సైకలాజికల్గా కూడా రోగం వస్తే స్పందించినంత వేగంగా ముందు రోగం రాకుండా చేసుకోవడం దాని మీద దృష్టి ఉండదు. ఈ కల్చర్ని అంతా ఉపయోగించుకొని కార్పొరేట్ హాస్పిటల్ అనేవి విపరీతమైన రేట్లు పెంచని. సహజంగానే కార్పొరేట్లు అనగానే ఈ బిగ్ క్యాపిటలిస్టులు అందరూ లాభాల కోసమే క్యాపిటల్ పెడతారు తప్ప ప్రజల ప్రయోజనం కోసం అనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్గా ఉండదు. ప్రజల ప్రయోజనం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ అంతే. మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ లాభంలోంచి ప్రజలకు కొంచెం మేలు జరిగితే జరగనివ్వలే అనుకుంటారు అంతే. అంతేకాని ప్రజల మేలు కోసం ప్రధానంగా ఈ వైద్య పరిశ్రమ అనేది నడవదు. ప్రజలు ఇప్పటికే జీతాలు పెరగక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవు. 10 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రైవేట్ ఉద్యోగాలు దొరికి ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి. ఒక పక్క చెప్పండి. గల్లీల్లో ఉండే ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తున్నాం కొంచెం సౌండ్ రాదు. అక్కడ కూడా డాక్టర్ అనేది అతను రాసిన మందు అక్కడే దొరుకుతుంది, వేరే చోట ఇక్కడ దొరకదు. బయట ₹1 ఉన్న మందుని ఆయన క్లినిక్ లోనే ఉన్న మెడికల్ షాప్ లోనే కొనుక్కోవాలి ₹20 పెట్టి ₹1కి సంబంధించి. దీని మీద నియంత్రణ అనేది ఉండదా? ఎందుకంటే విచ్చలవిడిగా డాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న సైకాలజీ ఉంది ఫజల్ గారు. ఏమంటే జెనరిక్ మందు, బ్రాండ్ మందు ఈ రెంటి మధ్య వర్చువల్గా దెర్ ఇస్ నో డిఫరెన్స్. పారాసిటమాల్ అనేది జ్వరానికి నొప్పులు కొడే మందు, అది జెనరిక్ మందు. అది కాల్పాల్ పేరుతో, మెటాసిన్, ఫెపానిల్ ఇట్లాంటి పేర్లతో, బ్రాండ్ పేర్లతో దొరుకుతుంది. బ్రాండ్ మందు అయితేనే మంచి మందు అని ఒక భ్రమని ప్రజల్లో బలంగా కల్పించినారు. అందుకని ఒకే మందు 40-50 బ్రాండ్లో దొరికినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన బ్రాండు తను ఎక్కడ పని చేస్తున్నాడో ఆ హాస్పిటల్లోనే దొరికేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు. అలా చేసుకున్నప్పుడు ఊరు మొత్తం తిరిగినా అతనికి ఆ మందు దొరకదు. అదే బ్రాండ్ కావాలనే ఉద్దేశం తిరిగితే. పైగా డాక్టర్ గారు ఏం చెప్తారంటే బ్రాండ్లు మార్చొద్దు, నేను చెప్పిన బ్రాండే మీరు తీసుకొని రావాలంటాడు. తిరిగి అలసట వచ్చి చివరికి ఆ షాప్లో కొనుక్కుంటాడు. మరి అదే మందు జనరిక్ వాడిన అదే ఎఫెక్ట్ వస్తుంది కదా. మళ్ళీ తెచ్చి చూపించాలి. ఊరిగా కొనుక్కొని ఇంటికెళ్ళి వాడుకోవడానికి లేదు. తెచ్చి చూపించినప్పుడు బ్రాండ్ మార్చినా, అంటే తన మందుల షాపులో కాకుండా బయట కొంటే వేరే బ్రాండ్ తెచ్చినా లేదా జనరిక్ మందు తెచ్చినా యాక్సెప్ట్ చేయడు, వెనక కొట్టేస్తాడు. దాంతో ఈ భయం అంతా ఉన్నందువలన పేషెంట్లు ఆ షాపులోనే అది ఏ రేట్ అన్నా కానివ్వండి కొనుక్కుంటారు. ఏదో కొద్దిమంది డాక్టర్లు న్యాయబద్ధమైన రేటు లాభం వేసుకొని అమ్మొచ్చు, కానీ ఎక్కువ చోట్ల మందుల షాపు స్వతంత్రత అనేది ఉంటుంది. వాళ్ళకి స్వతంత్రత అంటే ఎంతంటే వసూలు చేసుకునే స్వతంత్రత ఉంటుంది. డాక్టర్ కూడా దాదాపుగా కల్పించుకోడు.
అంతంత వసూలు చేస్తున్నారు ఏం సార్ అంటే, నాకేం సంబంధం అండి, మందుల షాప్ వాళ్ళు ఇష్టం అంటాడు. కానీ మందుల షాప్కి డాక్టర్కి లింక్ అనివార్యంగా ఉంటుంది. అతనికి వచ్చే లాభాల్లో కొంత పర్సంటేజ్ డాక్టర్కి ఇవ్వాల్సింది, లేకపోతే అక్కడ మందుల షాప్ పెట్టుకునేవాడు. దాదాపు ఈ మధ్యకాలంలో ఎక్కడ హాస్పిటల్లో పెట్టినా డాక్టర్లు మందుల షాపుల్ని తమ అధీనంలోనే ఉంచుకుంటున్నారు. కారణం ఏంటంటే డాక్టర్ నానా తిప్పలు పడి సంపాదించే డబ్బంతా మందుల షాపులు ఊరికి కూర్చొని సంపాదిస్తారు వాళ్ళు. అందువల్ల దాన్ని వదులుకునే సమస్య లేదు డాక్టర్లు. సార్ ఇప్పుడు ఆంధ్రాలో మనం చూస్తున్నాం మెడికల్ కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంకా కాస్ట్లీ అయిపోదా, ఖర్చులు భారం పెరిగిపోదా సామాన్య జనం పైన? వైద్యము హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఖర్చు పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఒకప్పుడు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనే ప్రయత్నం చేశారు గతంలో. అంటే వైద్యం ఫ్రీగా రాదు, మీకు డబ్బులు పెట్టి కొనుక్కోండి అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజలకి వైద్యము ప్రజలకి విద్య ఈ రెండు ఖర్చుల కింద ప్రభుత్వాలు చూడకూడదు. ఈ రెండింటినీ ప్రభుత్వాలు సమాజానికి పెట్టే పెట్టుబడిగా చూడాలి. ఆరోగ్యంగా ఉన్నవాడు పని బాగా చేస్తాడు, పని బాగా చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది. విద్య ఉన్నవాడు తెలివిగా పని చేయగలడు, తెలివిగా పని చేసేటోడు ఉత్పాదకత పెంచుతాడు. కాబట్టి ఈ రెండు పెట్టుబడి సొసైటీకి, అవి రెండు లయబిలిటీస్ కింద భావించినందుకే నీ వైద్యం నువ్వే కొనుక్కోవాలా, నీ విద్య నువ్వే కొనుక్కోవాలనే ఒక కల్చర్ అనేది వచ్చేసింది కదా. అందువల్ల ప్రైవేటు వాళ్ళకి హాస్పిటల్ ఇస్తే లాభాల కోసమే పనిచేస్తారు తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం కోసం సంక్షేమం కోసం పనిచేస్తాను కూడా కళ జరగదా పని. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన చెప్తా ఉంది గవర్నమెంట్, కొన్ని బెడ్లు వాళ్ళకి కేటాయిస్తామని చెప్పని అంటుంది. కానీ ఇదివరకు కార్పొరేట్ హాస్పిటల్కు రకరకాల రాయితీలు ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఇంత పర్సంటేజ్ కేసులను ఫ్రీగా చూడాలని చెప్పి నిబంధన పెట్టలేదా? ఆ నిబంధన ఎవరు పాటించినారు? పాటించకపోతే నిబంధనని పాటించలేదని ఎవరు అడ్డం పడ్డారు? రేపొద్దున కూడా అదే జరగబోతుంది. పబ్లిక్ యొక్క ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పటినంగా అప్పచెప్పడం అంటారు. దాని పీపీపీ మోడల్ అంటేనే ప్రైవేట్ వాళ్ళకి పబ్లిక్ ఆస్తుల్ని ఖర్చుకి ఇవ్వడము, దాని అర్థం అది. ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి సార్ ఈ ప్రైవేట్ ఇవ్వడం వల్ల? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? ప్రజలపై ఎలాంటి భారం ఉంటుంది? ఖర్చు ఎక్కువ పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కోవాలి. ఖర్చు ఎక్కువ పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కుంటే అంత ఖర్చు పెట్టి మెడికల్ సీట్ కొనుక్కున్న విద్యార్థులకి తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడం ఎలా అని ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉండదు. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ అయినా ప్రభుత్వానికి ఒక్కొక్క సీటు మీద కోర్స్ పూర్తయ్యేటోటికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజే కాదండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అంతా ఫ్యాకల్టీని సప్లై చేసేది ఎవరు? గవర్నమెంట్ కాలేజీల్లో తయారైన వాళ్ళే కదా, రిటైర్ అయినాక పోయి పనిచేస్తున్నారు. కాబట్టి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ మెడికల్ సీట్ అయితే కనీసం నేను పెట్టే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయని ఒక ఆలోచన నుండి అవకాశం ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చే డాక్టర్లకు ఆలోచన ఉండదు. కాబట్టి ఎంబీబీఎస్తోనే ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం లేదు. కాబట్టి పీజీ చేయాలా, మళ్ళీ దానికి ₹1 కోట్లు, ₹2 కోట్లు ఖర్చు పెట్టాలా, మా పైన సూపర్ పీజీ చేయాలా. ఇదంతా 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయిపోతుంది. ఇంత ఖర్చు పెట్టినటువంటి వైద్య విద్యార్థులు ప్రజల సేవ కోసం ఖర్చు పెడతారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు ఆ జీవితాలు గడపరు. ఫస్ట్ ఖర్చు పెరగడానికి ఒక కారణం ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ప్రైవేటైజేషన్ ఉన్నంతకాలము ఈ ఖర్చులను అదుపు చేయడం సాధ్యం కాదు. రెండోది, ప్రజలకున్న ఆలోచన ఏంటంటే పెద్ద హాస్పిటల్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే గొప్పగా వైద్యం జరుగుతుందన్న అభిప్రాయం ఏర్పడది. అంటే పెద్ద డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తగిన వసతులు అంటే మందులు పరికరాలు అన్నీ ఇచ్చి కనీస నిబద్ధత ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు ఉండేటట్టు మినిమం కంట్రోల్ కానీ ప్రభుత్వం అనుకుంటే అక్కడ కూడా అద్భుతమైన వైద్యం జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వానికి కాదా? చండీగఢ్లో ఇన్స్టిట్యూట్ ప్రభుత్వానికి కదా? పాండిచేరి ప్రభుత్వానికి కదా? గొప్పగా వైద్యం జరగడం లేదు అక్కడ. హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ కదా? క్వాలిటీ వర్క్ జరగడం లేదు అక్కడ. కాబట్టి ప్రభుత్వం అయితే బాగుండదు, ప్రైవేట్ అయితే గొప్పగా ఉంటుంది అనేది ఒక భ్రమ. బాగుండేది ఎక్కడైనా తగిన పద్ధతి, తగిన వసతులు, తగిన మందులు, తగిన కంట్రోల్ ఉంటే ఎక్కడైనా బాగానే ఉంటుంది. ఆ కంట్రోల్ పెట్టుకోండి మనం చెప్తున్నాం, అంతేగాని గాలి కుదిలేమని మనమేం చెప్పటంలా.
ఖర్చు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పేదానికంటే కూడా పెరుగుతుంది ఇంకా. ఇప్పుడు ఆముదంని కూడా ఒక విష పదార్థంగా మార్చి, అంటే రైజిన్ లా మార్చి, అలా దాని రైజిన్ యొక్క ఆనవాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? టెర్రరిస్ట్ ఇప్పుడు అది రిసిన్ అనే ఒక పదార్థం అండి. అది ఆముదం గింజల్లో సహజంగా ఉండే పదార్థం అది. అంటే ఆముదం నూనె తీసిన తర్వాత నూనెలో అయితే ఉండదు ఆ రిసిన్ అనేది. ఆ పిట్ అనేది ఉంటుంది కదా, దాంతో 5 to 10% రిసిన్ అనేది ఉంటుంది. దీన్ని బాగా రిఫైన్ చేసి ఇంజెక్టబుల్గా కూడా తయారు చేస్తారు. ఒక ఇంజెక్షన్లో 1 నుంచి 10 మైక్రోగ్రాములు, మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములు 1000 వంతు అంత ఇస్తే కూడా ప్రాణాపాయం. 0.2 to 0.7 మిల్లీగ్రామ్ ఇంజెక్షన్ ఇస్తే చచ్చిపోతారు మనుషులు. అంత టాక్సిక్ పదార్థం అది. బొటులినం తర్వాత అంత టాక్సిక్ పదార్థం రిసినే. దీన్ని సులభంగా తీయచ్చు. మన బొటులినం అయితే బొటులినం క్రిములను పెంచాలా అనరోబిక్ కల్చర్లో మళ్ళీ అదంతా తయారు చేయాలి. ఆ కష్టమేం లేదు దీంట్లో, సులభంగా రిసిన్ బయటకు తీయచ్చు. ఆముదం గింజలు కొరత ఏముంది? మన దేశంలో రైతులు బతకటానికి ఆముదం అమ్ముకుంటారు. ఆముదం నూనె కోసము ఆముదం నూనె అనేక పరిశ్రమలో వాడతారు, లూబ్రికేటర్స్లో వాడతారు, ఇలాగే సముద్రాల్లో డ్రిల్లింగ్ చేయడానికి దగ్గర వాడతారు. అలా వాడతారు కాబట్టి రైతులు బతకటానికి ఆముదాలు పండిస్తారు. ఒక 2-3 ఆముదం గింజలు చప్పరించి మొత్తం నవ్వుకొని తిన్నా కూడా ప్రాణానికి అపాయమేనండి. ఆముదం గింజలతో కూడా ప్రమాదమే. అంత ప్రమాదకరమైన పదార్థాన్ని ఎందుకు తయారు చేస్తారంటే అసలు ఎక్కడ చూడాలి మనం? అసలు ప్రభుత్వాలే కొన్ని యుద్ధాల్లో భాగం కింద రసాయనిక ఆయుధాల కిందనే దాన్ని తయారు చేయడం మొదలెట్టిన తర్వాత అది ప్రజలకు నష్టం చేయాలనుకున్న చేతుల్లో పెడితే అట్లా ఉపయోగించరా వాళ్ళు? ప్రభుత్వాలు యుద్ధాలని ఆలోచనలోంచి ఇట్లాంటి ఆయుధాలు తయారు చేయటం, ఇట్లాంటి ఆయుధం వాళ్ళ చేతుల్లో పడుతుంది. పైగా రిసిన్ తయారు చేయడం చాలా సులభం కదా. ఇది డైరెక్ట్గా ప్రోటీన్ సింథసిస్ అనే దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనకి న్యూక్లియస్లో జీన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కణంలోకి వచ్చి కణం ప్రోటీన్స్ తయారు చేయాలి. నిరంతరం ప్రోటీన్స్ తయారైతేనే ఉంటాయి బాడీలో. మన రోగనిరోధక శక్తికి పనికొచ్చేది కూడా ప్రోటీన్సే. ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతే కిడ్నీ, లివర్ 2 ఆగిపోతాయి. ఇటు వరుసగా లక్షణాలు వచ్చి 48 గంటల నుంచి 72 గంటల్లో నాజియా, వామిటింగు, రక్త విరేచనాలు ఇలాంటివన్నీ వచ్చేసి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఓరల్గా తిన్నా కూడా ప్రమాదమే. మరి రిజన్ ఇస్తే తేలిగ్గా చంపచ్చు. ఏముంది, ఆహారంలో కలిపేయడం కూడా కష్టమేం కాదు. ప్రమాదకరమైన పదార్థం అది. పబ్లిక్ అందుబాటులో ఏముంది? అది 4-5 ఆముదం గింజలు పట్టుకొచ్చి మెత్తగా నల్లగొట్టి అన్నంలో కలిపేస్తే అయిపోయింది కదా. ఆ పదార్థాన్ని సెపరేట్గా తెచ్చేది ఏముంది? ఆముదం గింజలు ఉంటాయి కదా మన వేరుశనగ విత్తనాలాగా. ఆ గింజల్లో ఒక 4-5 నల్లగొట్టి మెత్తగా పొడి చేసి అన్నంలో కలిపేస్తే అయిపోయింది కదా. అంత డేంజర్ అది. అంటే మన పక్కనే ఉంటుంది, మనం దాన్ని అటు తినం కాబట్టి బతుకున్నాం. అట్లా కానీ కలిసి అయినా చిన్న ప్రమాదమే కదా. మనం మన చుట్టూ అన్ని డేంజర్లో పెట్టుకొని బతుకుతూ ఉంటామండి. మన పక్కనే ఉంటాయి ప్రాణం తీసేవి. తెలివితో వాడుకుంటే మనకు ఉపయోగపడతాయి, తెలివి లేకుండా వాడుకుంటే ప్రాణాలు తీస్తాయి. ఆంధ్రాలో కిడ్నీ రాకెట్ ఒకటి నడుస్తుంది అని ఒక మహిళ కూడా చనిపోయారు. అంటే కిడ్నీ రాకెట్ అంటే ఇప్పుడు జీవన్దాన్ కార్యక్రమం ఉంది కదండి. ఎవరికైనా కిడ్నీలు అవసరమైన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చి ఆ పద్ధతిలోనే ఒక సీక్వెన్స్లో ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ మనుషులు దొరికితే వాళ్ళ కిడ్నీలు కానీ వాళ్ళ గుండె, ఊపిరితిత్తులు ఎన్నిటినీ వాడుకోవడానికి అవకాశం ఉంది కదా. మామూలు మరణాలు సంభవించినటువంటి వాళ్ళది చనిపోయిన వాళ్ళ కిడ్నీలు వాడుకోవడానికి లేదు. బతికున్న వాళ్ళు అయితే ఒక కిడ్నీ ఇవ్వచ్చు. దగ్గర బంధువులకైతేనే ఆ జెనెటిక్ మ్యాచింగ్ జరుగుతుంది, కిడ్నీ వాడుకోగలరు. ఎవరితో పడితే వాడితో కిడ్నీ తీసుకొని వాడుకోవాలంటే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. అంటే కెడావర్ కిడ్నీ అనేది వాడినప్పుడు మా శవం నుంచి వచ్చేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటారు. ఇంకా ర్యాకెట్గా మారిందని అంటే ఇక వ్యాపారం కింద ఎక్కడ మారితే ఇక్కడ ర్యాకెట్లు తయారవుతాయి. ఇప్పుడు మందులు ర్యాకెట్ కదా, పరీక్షలు ర్యాకెట్ కదా, అనవసరం ఆపరేషన్ ర్యాకెట్ కదా. అలాంటప్పుడు కిడ్నీలకు ర్యాకెట్గా మారడానికి అభ్యంతరం ఏముంది? జనానికి అవసరం ఉంది కిడ్నీలు, అన్ని కిడ్నీలు దొరకటంలా. లెజిస్లేషన్ ఉడుకుంటే చాలదండి, అమలు చేయటం కూడా ఉండాలి. ఈరోజు పరిపాలించే వాళ్ళకి
అధికారం సంపాదించుకోవడం, వచ్చిందని నిలబెట్టుకోవడమే ముఖ్యమైన పనులు అయినాక ప్రజల ఆరోగ్యం ఉంటుందో పోతుందో వాళ్ళకి ఎత్తబడుతుంది. అసలు సమస్య అంతా అక్కడ ఉంది కదా. ఎందుకు యంత్రాంగం అంతా పోలీస్ యంత్రాంగం, నిఘా యంత్రాంగం అంతా ప్రజలకు మేలు చేయడానికి కదా ఉద్దేశము. ఈరోజు యంత్రాంగం అంతా పరిపాలించి కొద్దిమందికి అవసరాలు తీర్చడం దగ్గర నిమగ్నమైపోయింది. ప్రజల అవసరాలు తీర్చడం దగ్గర ఎక్కడుంది? ప్రజల ప్రాణాలకు విలువ ఎక్కడుంది అసలు? ఆ యంత్రాంగం, నిఘా యంత్రాంగం ప్రాపర్గా ఉంటే ర్యాకెట్ ఎట్లా నడుస్తుంది? నడవడానికి లేదు. సరిగ్గా పద్ధతి ప్రకారమే జీవనదాని కిందనే నడిచిపోవాలా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఏదైనా అడిగితే చెప్తా. మెడికల్ మాఫియా, జనరిక్, ఈ మెయిన్ ఇవే సార్. ఈ ప్రతి షాప్ లో అంటే ప్రతి క్లినిక్ లో కూడా వాళ్ళు అక్కడ వాడు రాసిన మందే తీసుకోవాలి, లేకపోతే దొరకదు అది. అదే దీని మీద ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందంటారు సార్. దేనికంటే ఇప్పుడు కాల్షియం కానీ, పెయిన్ కిల్లర్ కానీ రూపాయికి దొరికే టాబ్లెట్ మనం వాడి దగ్గర 20-30 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. జనరిక్ అంటే అదేదో ఆ బేస్ లో వాడే మెటీరియల్ సరిగా ఉండదు, త్వరగా వాటర్లో కలిసిపోదు కాబట్టి అది ఉపయోగపడదు అన్న ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు. కనీసం అది జనరిక్ ని పక్కన పెడితే మనం దీన్నైనా ప్రతి ఒక డాక్టర్ రాసిన మందు ఏ మెడికల్ షాప్ లో పోయినా దొరకాలి, లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు ఏమన్నా ఉద్యమాలు కానీ ఏమన్నా పాలసీ మ్యాటర్ కానీ తీసుకునే అవకాశం ఉందా? మొత్తం చట్టాలతో పని కాదండి ఫజల్ గారు. ఎందుకంటే చట్టం అనేది ఎప్పుడు కూడా ఓ సమస్యని పరిష్కరించడానికి లాస్ట్ రిసార్ట్ చట్టం. మొదట చేయాల్సింది ఎడ్యుకేషన్ చేయాలి. ప్రజలకు ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత రాంగ్ ఎడ్యుకేషన్ ఉందంటే, ఏది సరైన వైద్యం, ఎట్లా రోగాలు రాకుండా చేసుకోవాలా, ఎలా 180 రోగాలు అసలు వైద్యుడు అక్కర్లేకుండా, మందులు అక్కర్లేకుండా, ఆసుపత్రి అక్కర్లేకుండా బాగు చేసుకునే అవకాశం ఉందనే ఎడ్యుకేషన్ ముందు ఇవ్వాలి జనానికి. ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు జనానికి ఖర్చు పెట్టడం చేతగానటువంటి జనానికి ఆ ఎడ్యుకేషన్ ప్రాపర్. మేము 86లో ఈ పని స్టార్ట్ చేస్తున్నాం. టానికులు తాగడం దండగా, చక్కెర బెల్లం ఉంటే గ్లూకోజ్ తినడం దండగా, హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ లాంటివి వేస్ట్ అని, కూల్ డ్రింకులు దండగని ఆ ప్రచారం దాదాపు 1.5-2 నెలలు తీవ్రంగా చేసాం 86లో. ఆ ప్రచారం ఇంపాక్ట్ ఈ రోజు కూడా మేము చూస్తున్నాం. అక్కడక్కడ మాకు అప్పుడు విన్నటువంటి వాళ్ళు కనపడతారు. మీరు అప్పుడు చెప్పినారు సార్ కూల్ డ్రింకులు తాగొద్దని మేము మానేసినాం అని చెప్పి వాళ్ళని చూస్తున్నాం. అది లార్జ్ స్కేల్లో జరిగిందనుకోండి ఆ ప్రచారం, జనాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. అందుకనే తప్పుడు వైద్యం గురించి కానీ, అనవసరపు ఖర్చుల విషయంలో కానీ, పెద్ద డాక్టర్లు అంటే ఎవరనే విషయంలో కానీ, పెద్ద వైద్యం అంటే ఎక్కువ ఖరీదైన పరీక్షలు చేసుకుని పెద్ద వైద్యం అనుకుంటున్నారు. తలనొప్పి వస్తే ఎంఆర్ఐ అంటాడు, నడుము నొప్పి వస్తే ఎంఆర్ఐ అంటాడు. వాళ్ళందరూ అల్లిపోయి చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల తప్పు కాదండి ఇది. ప్రజలకి ఆ రకమైన ఎడ్యుకేషన్ ఇచ్చిన డాక్టర్లు కూడా తప్పట్లేము. ఎందుకంటే డాక్టర్లు ఈ రోజున ఆరోగ్య పరిశ్రమ, వైద్య పరిశ్రమ చేతుల్లో బందీలై ఉన్నారు. వాళ్ళు రాయమంటే రాయాలి మందులు, వాళ్ళు పరీక్షలు చేయమంటే చేయాలా, అనవసర ఆపరేషన్ చేయమంటే చేయాలా. మామూలు సాధారణ డాక్టర్ అటువంటి దుస్థితులు పడున్నాడు. కార్పొరేట్ లెవెల్కి పెరిగి పెద్ద కార్పొరేట్ సంస్థలు నడిపే డాక్టర్స్ అని వదిలేయండి. దే ఆర్ నో లాంగర్ డాక్టర్స్. వాళ్ళు కార్పొరేట్ యజమానులు వదిలేస్తే ఆ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే మామూలు డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి మనకు ఎదురుగా కనపడేది డాక్టర్ కాబట్టి తప్పంతా డాక్టర్ని తినేసేస్తాం. కానీ డాక్టర్ ఈ ఇండస్ట్రీ చేతుల్లో బంద్ అయి ఉన్నాడు. కాబట్టి ఇండస్ట్రీ అనేది ప్రజలకు అనుకూలంగా మారాలి అంటే ప్రజల్ని చైతన్యవంతులను చేయకుండా అంతకంటే షార్ట్ కట్ లేనే లేదు. దాని మీదనే తెలిసిన వాళ్ళు అందరము, పౌర సమాజం కానీ, మాలాంటి డాక్టర్లు కానీ ఎవరైనా దాని మీదనే పని చేయాలనేది నేను బలంగా భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.